హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందుస్థాన్ కిచెన్. ఈరోజు మీ అందరి కోసం ఎంతో సాఫ్ట్ మ్యాష్ మెలో ఇంట్లోనే ఎలా తయారు చేయాలో నేర్పించబోతున్నాను. ముందుగా మ్యాష్ మెలోకి కావాల్సిన పదార్థాలు: 50 గ్రామ్స్ జెలటిన్ పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 400 గ్రామ్స్ షుగర్. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇలా హాఫ్ కప్ వాటర్ని వేసి బబుల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న వాటర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో మనం జెలటిన్ పౌడర్ని వేస్తూ కలుపుకోవాలి. ఇలా జెలటిన్ బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇలా కరిగిన తరువాత మనం ఒక 10 మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవాలి. మనం మ్యాష్లో తయారు చేసే ముందు ఇలా ఒక ప్లేట్లో బటర్ పేపర్ని అప్లై చేసి అలాగే కొంచెం ఆయిల్ని కూడా అప్లై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లో షుగర్ వేసి అలాగే అరకప్పు నీళ్ళను కూడా వేసి తీగ పాకం వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా చక్కెర తీగ పాకం వచ్చేంత వరకు కరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి జెలటిన్ వేస్తూ కలుపుకోవాలి. ఇలా జెలటిన్ మరియు షుగర్ సిరప్ చక్కగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని బ్లెండర్ సహాయంతో చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా థిక్ కన్సిస్టెంట్ వచ్చేదాకా మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మనకి రిబ్బన్ లాగా పడేటట్టు చూసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న బటర్ పేపర్ ప్లేట్లో ఈ కన్సిస్టెంట్ని వేసి ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు అదే కన్సిస్టెంట్లో కొంచెం కలర్ని యాడ్ చేసి మనం మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మొదటిలాగానే ప్లేట్లో వేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ అయిన తర్వాత ట్యాప్ చేసి మనం 4 అవర్స్ పాటు రెస్ట్ ఇస్తే ఎంతో రుచికరంగా ఉండే మ్యాష్ మెలోన్ రెడీ అవుతుంది. ఇప్పుడు దీని మీద కార్న్ఫ్లోర్ని చల్లుకోవాలి. ఇది చాలా స్టిక్కీగా ఉంటుంది, అందుకని మనం కార్న్ఫ్లోర్ సహాయంతో అప్లై చేస్తూ కట్ చేసుకుంటే ఎంతో ఈజీగా కట్ అవుతుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా మనం బటర్ పేపర్ని సపరేట్ చేయాలి. చూసారు కదా ఎంత స్టిక్కీగా ఉందో. ఇలా మనం కార్న్ఫ్లోర్ని చల్లుకుంటూ అప్లై చేస్తూ రిమూవ్ చేస్తే ఎంతో ఈజీగా వస్తుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో ముందుగా చూడడానికి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా నైఫ్కి కూడా మనం కార్న్ఫ్లోర్ని అప్లై చేసి కట్ చేసుకుంటే అతుక్కోకుండా ఈజీగా వస్తుంది. ఇలా మనం చక్కగా కార్న్ఫ్లోర్ అప్లై చేసుకున్న నైఫ్తో ఇలా మెల్లగా ఇలా మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ప్రతి పీస్ని మనం 4 సైడ్స్ ఇలా కార్న్ఫ్లోర్ని అప్లై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న ప్రతిసారి ఇలా కార్న్ఫ్లోర్ని అప్లై చేసుకుంటే మనకు స్టిక్కీనెస్ అనేది ఉండదు. ఇప్పుడు దీన్ని ఇలా చిన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్గా ఎలా స్పాంజీలా ఉందో. ఇప్పుడు దీన్ని మనం స్టెయినర్లోకి తీసుకొని ఎక్స్ట్రా ఉన్న కార్న్ఫ్లోర్ని మొత్తం స్టెయిన్ అవుట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు తినేటప్పుడు ఈ కార్న్ఫ్లోర్ అనేది నోట్లోకి తగలదు. ఇలా రెడీ అయిన మ్యాష్ మెలోన్ని మనం స్ట్రెయిన్ అవుట్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే మ్యాష్ మెలోన్ రెడీ. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.